శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి ఈ నెల చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ అష్టమ శని ప్రభావంలో శని చేసేటువంటి పనులలో భాగంగా మనకు కొన్ని బాధ్యతలు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. నూతనంగా ఏదైనా కొత్త కార్యం ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. అయితే మీకున్నటువంటి గతంలో ఉన్నటువంటి అనుభవాలను బట్టి మీరు తీసుకునే నిర్ణయాలు అంత తొందరగా కాకుండా చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. అంటే గతంలో మీకు తగిలిన ఎన్నో ఎదురు దెబ్బల వల్ల ఇప్పుడు జరిగేటువంటి రోజుల్లో ఏదైనా ఉంటే అక్కడి దాకా వెళ్ళి వాటి గురించి తెలుసుకొని వాటి గురించి పూర్తిగా అవగాహన పొంది ఖచ్చితంగా మీరు ఆ యొక్క పనిని ప్రారంభించాలనుకుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాడు అనుకోండి. అప్పటికే వ్యాపారంలో ఉన్నాడు, ఇంకొక వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఆ వ్యాపారం ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేశారు, కుటుంబ సభ్యులతో చేశారా, లేదు వీళ్ళే ఉన్నారా, పని వారిని ఎవరైనా పెట్టుకున్నారా, దాని గురించి మనం దాని గురించి స్టడీ చేయాలి అనేది తెలుసుకొని చేస్తారు తప్ప తొందరపడి నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే తులారాశి వారిది, తుల అంటేనే మనకి 2 తరాజులండి. జరిగిన నష్టం చాలా జరిగింది. ఇప్పుడు ఆ నష్టాన్ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే పని చేయాలి, కానీ దానివల్ల నష్టం జరగకూడదు. ఈ ధోరణితో మీరు ఖచ్చితంగా ముందుకెళ్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వస్తే ఈ యొక్క స్వాతి నక్షత్రం వారు కానీ, చిత్తా నక్షత్రం వారు కానీ, విశాఖ నక్షత్రం వారు కానీ వీరంతా కూడా కొద్దిపాటి మార్పుతో ఒకే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అలాగే వీరు నలుగురిలో కూడా తులారాశిలో స్వాతి నక్షత్రం లక్ష్మీ నరసింహస్వామి యొక్క నక్షత్రం కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, మంత్రము, హోమము, జపము చేయడం చాలా మంచిది. ఎక్కడన్నా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిగితే కళ్యాణంలో పాల్గొనండి. వీలైతే మీ కార్యం గనక అద్భుతంగా జరిగితే స్వామివారి కళ్యాణం చేయిస్తాను మొక్కుకోండి. హైదరాబాద్లో ఉన్నవారైతే గుట్టకు వెళ్ళి, యాదగిరి గుట్టకు వెళ్ళి మీరు ఈ యొక్క కళ్యాణం ఆచరింపచేయండి. అక్కడక్కడ దగ్గరలో ఎక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉంటే అక్కడ కళ్యాణం చేయించండి, చాలా మంచిది. ఇక ముఖ్యంగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి రావచ్చు. చాలా జాగ్రత్తగా వెళ్ళి రండి, ప్రయాణం చేయండి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ యొక్క కోవిడ్ వచ్చిన తర్వాతకి చాలామంది వరకు కూడా ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యానికి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్పాలనంటే అష్టమ శని ప్రభావం వలన ఎలాంటి పనులైతే మీకు శని ఇవ్వాలనుకుంటున్నాడో మీరే ఆ పనులను అలాట్ చేసేసుకున్నారు. వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళైతే నూతనంగా వ్యాపారం చేయాలని, దూర ప్రాంతాలకు వెళ్ళాలని, సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారైతే కనుక ఎంతవరకు మనం టు అన్ ఎండ్ ఎంతవరకు వెళ్ళగలమో అంత ఎక్స్టెండ్ వరకు కూడా వెళ్ళి ఆ పనిని పూర్తి చేయాలి అనేటువంటి ధోరణిలో ఉండడం, ఇది మంచి పరిణామం. ఈ రాశివారు చాలా టాకిటివ్, చాలా వాక్చాతుర్యం కలవారు. కాబట్టి ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారు అని కొంతమంది కామెంట్ కూడా చేస్తారు. కానీ అలా కాదండి. మనకు వికట కవి అని అంటారు. అంటే ఎటు నుంచి చదివినా ఒకేలా ఉంటుంది. అలాగే వీరు ఎటు నుంచి చూసినా ఒకేలా ఉంటారు. వీరి లక్షణం ఏంటనంటే మా ఇంటి నుంచి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటి నుంచి మా ఇల్లు అంతే దూరము అనేటువంటి ధోరణిలో ఉంటారు. కాబట్టి మనం మంచి చేస్తే మంచి చేస్తారు, మనం ఏదన్నా హార్ష్గా బిహేవ్ చేస్తే హార్ష్గా బిహేవ్ చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరితోని. మంచిగా ఉంటే ఇంకా మంచిది. చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు ఎవరైతే ఉంటారో అంత తొందరపడి ఎటువంటి రసాయకమైనటువంటి పదార్థాలు భూమికి చల్లరండి. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు కూడా వారి సిద్ధాంతాన్ని, వాళ్ళ ధర్మాన్ని దాటి వెళ్ళరు. కాబట్టి గ్రామదేవత ఆరాధన వీళ్ళు చేయడం మంచిది. వీరు ప్రత్యేకంగా మంత్రం ఏం చదవాలి అని అంటే మనకి ఇస్కాన్ వాళ్ళకి సంబంధించి ఈ హరే రామ హరే కృష్ణ వారికి సంబంధించి యూట్యూబ్లో కొడితే మీకు ఒక మంత్రం వస్తుంది. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనక వజ్రదంష్ట కర్మాశయాన్ గ్రంథయ గ్రంథయ ఓం గ్రస గ్రస ఓం స్వాహ అన్న ఈ మంత్రాన్ని
11 సార్లు వినండి, వీలైతే ఆ మంత్రంతో పాటు చెప్పే ప్రయత్నం చేయండి. మంచి అద్భుతమైనటువంటి ప్రతిఫలం పొందుతారు. ఇంకా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క జూలై నెల చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి నెల. మనకున్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ జూలై అనేటువంటిది 7వ నెల సంఖ్యగా వస్తుంది. అంటే సగభాగం వరకు కూడా సంవత్సరంలో పూర్తవుతుంది. ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి అనంటే ఈ సంవత్సరానికి శాపం తగిలిందా అనేట్టుగా ఉంటుంది. ఎందుకంటే మన ఈ 2025వ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్, వీకెండ్స్ ఎలా ఉంటాయో 1941వ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇయర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఈ సంవత్సరంలో మనకు ఉన్నటువంటివి ఏవైతే జరిగినటువంటి డిజాస్టర్స్ ఉన్నాయో దీనికి రెట్టింపుగా 1941లో జరిగింది. అందున ముఖ్యంగా పర్ల్ హార్బర్ లాంటి బ్లాస్టింగ్స్ జరగడం కానీ, అలాగే ఉన్నటువంటి మన యొక్క వరల్డ్ వార్ 2 జరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా చైనాలో 1500 మంది ఒకేసారి మాస్గా చనిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి. మనం ఈ సంవత్సరం చూసుకుంటే కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ యొక్క అడవి అంతా కూడా తగలబడి ఎన్నో జీవులు చనిపోవడము, అక్కడి నుంచి మొదలై ముఖ్యంగా మన భారతదేశంలో పెహల్గాం దాడి కానివ్వండి, రైల్వే యాక్సిడెంట్ కానివ్వండి, మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎయిర్ ఇండియా క్రాష్ కానివ్వండి, చాలా వరకు మాస్ సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు. ఇదంతా కూడా గ్రహస్థితికి సంబంధించినటువంటి విషయం. కేవలం మనకు 6 నెలలు మాత్రమే పూర్తయింది, ఇంకా 6 నెలలు జరగబోతూ ఉంది. మన తెలుగు లెక్కల ప్రకారంగా అయితే ఇంకా మనకు 8 నుంచి 9 నెలల పాటు మన యొక్క తెలుగు క్యాలెండర్ అనేటువంటిది ఉంది. కాబట్టి జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకు గతంలో గడిచినటువంటి రోజుల్లో షష్టగ్రహ కూటమి కానీ, పంచగ్రహ కూటమి కానీ, అలాగే శని తిరోగమనం కానీ ఇవన్నీ కూడా మనం దాటుకుని వచ్చాం. అలా దాటుతూ ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే పలానా రాశి వారిని టార్గెట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఉదాహరణకు శని మీనంలో ఉన్నాడు, ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారికి అది యుక్త వయసులో ఉన్న వాళ్ళకైతే మొదటి దశ, లేదా కాస్త 3 పదులు దాటిన వారికి అయితే 2వ దశగా ఉంటుంది. కాబట్టి శారీరకమైనటువంటి బాధలు కానీ, యాక్సిడెంట్స్ కానీ, లేకుంటే ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నటువంటి అన్ని రాశుల్లో శని 4వ స్థానంలో మిథున రాశిని చూస్తూ ఉంది, అంటే వారికి అర్ధాష్టమ శని. 8వ స్థానంలో తులారాశిని చూస్తుంది, అంటే వారికి అష్టమ శని. అందున ప్రత్యేకంగా సింహరాశి వారికి వచ్చేసి ఈ యొక్క కుజుడు మరియు కేతువు కలిసి ఉన్నారు. ఒక్కసారి మీరు ఎవరైనా సరే జూలై నెలలో ఉన్నటువంటి రోజు ప్రారంభం ఎలా అవుతుంది అనేది ఓపెన్ చేస్తే రాహువు కేతువుకి ఇటుపక్క అంతా ఎవరు ఉండరు, మిగిలిన అన్ని గ్రహాలు అటుపక్క ఉంటాయి. ఇది సాధారణంగా ఒక మనిషి ఎవరన్నా పిల్లవాడు పుడితే అది కాలసర్పదోషము అని అంటారు. అంటే కాలసర్పదోషం అంటే ఏది అంత సులువుగా జరగదు, ఏది అంత ప్రశాంతంగా జరగదు, అన్ని ఇబ్బందులతో ఉంటారు, మనదాకా వచ్చి పనులన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి జూలై నెలలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు దయచేసి మీకున్నటువంటి ఆచారాలు పద్ధతులు పాటించండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి శుక్రవారము, ఆదివారము అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయండి. ఎన్నో మార్లు నేను ఇంతకు ముందు కూడా ఈ విషయం చెప్పాను. చిన్న పసుపు ముద్దను తయారు చేసుకొని శుక్రవారం నాడు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేయండి. పచ్చకర్పూరము కుంకుమ కలిపిన కుంకుమతో కుంకుమార్చన చేయండి. వారమంతా కూడా ఆ కుంకుమని ఇంట్లో ఉన్న వాళ్ళకు పెట్టి పంపించండి. తులసి కోటలో పూజ చేసినప్పుడు ఆ తులసమ్మ దగ్గర ఉన్న మట్టి కొంచెం తీసి బాగా వస్త్రకాగితం అంటారు మెత్తగా చేసి అది కుంకుమలో కలుపుకోండి, పచ్చకర్పూరం కలుపుకోండి, దానివల్ల పురుగు పట్టదు. అలా ఎందుకు అనంటే అపమృత్యు భయాన్ని తీసేస్తుంది తులసి యొక్క మట్టి. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో విపరీతమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అసలు ఎవ్వరూ ఊహించినటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది. పిల్లలందరూ కూడా మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క జపము, మంత్రము లాంటివి చదువుకోవడం, స్తోత్రం కనీసం రోజు ఒకసారి వినడం చాలా మంచిది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అనవసరమైనటువంటి పోకడలకు పోయి ఉద్యోగాన్ని మారాలనేటువంటి దాని జోలికి పోకుండా వీలైనంత వరకు కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన జపం చేసుకోండి. ఆ మంత్రం ఏమిటంటే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి
పుత్ర పీడోపశాంతయే. అలాగే ఈ యొక్క వ్యాపారస్తులందరూ కూడా వీలైనంత వరకు కనక పుష్యరాగము అనేటువంటి స్టోన్ని లాకెట్గా కానీ లేకుంటే కనక పుష్యరాగాన్ని ఉంగరంగా మాత్రమైనా సరే ధరించడం చాలా చాలా శ్రేయస్కరం. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వీరు మాత్రం వ్యాపారం అభివృద్ధి చెందాలి అని అంటే నిత్యము నైమిత్తిక కర్మలు చాలా చేయాలి. ఒక గ్లాస్లో ఒక నిమ్మకాయ ప్రతిరోజు కూడా మార్చడం లాంటివి కానీ, మీ యొక్క వ్యాపార స్థలంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి పసుపు కొమ్ములతోని అల్లి ఒక దండలా వేసుకోవడం కానీ, ఇలా నిమ్మకాయ ఎండుమిరపకాయలతోని అమర్చి దిష్టిగా కట్టుకోవడం కానీ, ప్రతి వారం వారం మార్చుకోవడం కానీ, పటికను పెట్టుకోవడం కానీ, వ్యాపార స్థలం అంతా శుచిగా ఉంచుకోవడం కానీ, ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం విడిచి వెళ్ళేటప్పుడు ఒక పేపర్, ఇంత పొడుగు పేపర్ అడుగున కొంచెం కాల్చి కుడివైపు 3 సార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెళ్ళడం లాంటివి చేయడం వల్ల వ్యాపారానికి ఉన్నటువంటి నరదృష్టి, నరదోష, నరఘోషం అంతా కూడా పోతుంది. అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారు, ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారు పబ్లిక్ డొమైన్లో ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా నరదృష్టి లేకుండా ఉండాలి అంటే కరుంగలి మాలలు లాంటివి ధరించడం మంచిది. కరుంగలి మాల మనం పనికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడము, తర్వాతకు తిరిగి రాగానే స్నానం చేసి పూజ చేసుకునేంత వరకు దాన్ని ధరించడం, తర్వాతకి తీసి పక్కకు పెట్టడం, నిద్రించేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ దాన్ని ధరించకుండా ఉండడం, ఇలాంటివి చేస్తే మంచిది. రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవారు కూడా ఈ కరుంగలి మాలను ధరించవచ్చు. ఈ మాలకున్న ప్రత్యేకత ఏమిటంటే మీ మనస్సు బాలేదు, ఏదో దేవాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ, గణపతి దేవాలయానికి వెళ్ళి గం గణపతయే నమః అన్న మంత్రము ఆ మాలతో అలా జపం చేయండి. ఈ మాల జపం చేసేటప్పుడు ఏదైనా వస్త్రం చేతి కప్పుకొని చేయండి. ఈ మంత్రం చెప్పినటువంటి జపమాల మెడలో ధరించడానికి బాగుంటుంది, ధరించవచ్చు. వేరే ఏ మాల అలా ధరించడానికి కుదరదు. ఈ కరుంగలి మాల కావాలి అని ఉంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మాలని మా యొక్క నెంబర్కి కాల్ చేస్తే, ఇంకోటి ఏంటంటే మీ గోత్రం పేర్లు పంపిస్తే మేము ఆ యొక్క పూజాది క్రతువు చేసి మీకు ఆ మాలను మీ దాకా కొరియర్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా అనవసరమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం చేసేటప్పుడు, అలాగే ఇల్లు ఏమన్నా వాస్తురీత్యా బాగాలేదని మార్చేటప్పుడు అనవసరమైన ఖర్చు చేయకుండా ఇల్లు వాస్తురీత్యా బాగాలేకపోతే మర్చ యంత్రం అనేటువంటిది పెట్టుకోవచ్చు. ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఒకే ఒక్క మంత్రం, ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇంతకు మునుపు మనం ఏ రాశి వారికి ఆ రాశి వారికి ఒక్కొక్కరుగా కూడా మనం మంత్రం చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ నెలలో అందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేయడం కానీ పఠనం చేయడం కానీ విపరీతమైనటువంటి శక్తినిస్తుంది. ఈ 2025వ సంవత్సరం మాస్గా ఇంకా చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెట్రోల్ ట్యాంకర్స్ లాంటివి బ్లాస్ట్ అవ్వచ్చు. పిల్లలకు, ముఖ్యంగా చిన్న పిల్లలకి ఎవరికైనా సరే మాస్గా మెడిసిన్ పడక, ఫుడ్ పడక చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి నెగ్లిజెన్సీతో ఉండకండి. దయచేసి 7-8 నెలల పాటు జాగ్రత్తగా ఉండండి. తర్వాత వచ్చే కాలం ఎంతో శుభదాయకంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.